At the inception, all the gratitudes to the Almighty. I propound my namaste to the Honorable Principal of the College and all the dignitaries of the dais and of the dais. Today we are celebrating the International Youth Day. Do you admit that we are all youth? Are you youth or not? Huh? Then what is the meaning of youth? Possessing the young age constitute the youth, the slogan youth, are the intentions, are the object, are the aim of the people to be considered as the youth. Though we are youth, even as per the ratio of the population among the world, India constitutes in number one place to sponsor the youth, that the young people out of the total population of the nation. It shows that the capacity of youth is in India. Then what will be the strength of the youth and the young people? As a disclaimer, your principal madam told that not to use the mobile phone in a negative manner, but use it in a positive manner to build up your life, to engineer your life, to construct your life, to reach your goals, to have your aims, and in total to build the nation. Whether we are building the nation or not, how the nation will be built, whether it is built by foundation with the rocks, whether it is built by the walls with the bricks. Do you feel like that? Then tell me, any one of you, how the nation will be built, how the nation will be developed. అరే బాబు అంత సైలెంట్గా ఉన్నారు, ఎందుకు సీరియస్గా ఉన్నాను? మరి యూత్ యంగ్ మీరు మాట్లాడాల్సిన రోజు, నాట్ అవర్ సెల్ఫ్, అవునా కదా? దేశము ఎట్లా నిలబడుతుంది, ఎట్లా ఎదుగుతుంది, ఎట్లా అభివృద్ధి చెందుతుంది చెప్పండి, చెప్పండి అన్న. Good education. Next. Do you feel that India is having good education facility? మరి ఉన్నప్పుడు అందరు సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఉండే వాళ్ళ పిల్లలందరూ ఆక్స్ఫర్డ్, మియామి యూనివర్సిటీ ఇట్లా వెళ్ళిపోతారు కదా, అంతా బయటే చదువుతున్నారు, ఒక్కరూ ఇండియాలో చదవడం లేదు. ఎందుకు నాన్న? అవునా కదా? ఇప్పుడు ఏ చిన్నపాటి పొలిటీషియన్ పిల్లలు చూసినా, ఏ రకమైన బ్యూరోక్రాట్ పిల్లలు కానీ, ఒక కాంట్రాక్టర్ పిల్లలు కానీ, ఎవరి పిల్లలైనా సరే బయట చదువుతున్నారు, అవునా కదా? ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళంతా ఎందుకు చదువుతున్నారు బయట? దూరపు కొండలు నునుపు అనుకుంటాం, అక్కడ బాగుంటుంది చదువు అని అనుకుంటాం. ఇండియాలో మంచి చదువు ఉంది. ప్రాబ్లం ఏమంటే ఇండియా ఇంత యూత్ యంగ్ పీపుల్ని, ఇంత యంగ్ పీపుల్ పాపులేషన్ ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉన్నా కూడా ప్రాబ్లం ఏమంటే కన్స్ట్రక్టివ్ వేలో యూత్ లేదు. కన్స్ట్రక్టివ్ వే అంటే ఏం చెప్పండి? ఒక నిర్మాణాత్మకమైన వైఖరి. అంటే నేను ఈ చదువు ఎందుకు చదువుతున్నా, బిఏ ఎందుకు చదువుతాను, బిఎస్సి ఎందుకు చదువుతాను, బీబీఏ ఎందుకు చేస్తాను, బీసీఏ ఎందుకు చేస్తాను, వై ఐ షుడ్ లెర్న్ ఇన్ సైన్స్, వై ఐ షుడ్ లెర్న్ ది ఆర్ట్స్,
వై ఐ షుడ్ లెర్న్ ది కంప్యూటర్స్. వై అనే ఆబ్జెక్ట్ని ముందర పెట్టుకొని మనం చదవడం లే. అవునా? మన పేరెంట్స్ యొక్క అభిలాషను, మన పక్క ఫ్రెండ్ చేరినాడనో, వితౌట్ ఎనీ ఎయిమ్, వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్, వీఆర్ ఎంటరింగ్ టు ది క్లాసెస్. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనండి, కళలను సాకృతం చేసుకోవాలంటే ప్రయత్నించాలా అని. మొన్న వెళ్తే ఒక మెంటల్ ఇల్ హాస్పిటల్కి వెళ్ళాను మొన్న. ఒక బీటెక్ చదివే స్టూడెంట్ కళలు కంటున్నాడు, హీ వాంట్ టు బికమ్ ఎలాన్ మస్క్, ట్రిలినియర్ కావాలా అని. కానీ ఆ అబ్బాయి మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడుండే యూత్ మెయిన్, ఎవ్రీబడి ఆర్ అడిక్టెడ్ టు ది సెల్ ఫోన్, ఎవ్రీబడి అడిక్టెడ్ టు ది ఇంటర్నెట్. అవునా? అడిక్ట్ అయిపోయాం. ఈవెన్ ది అడిక్షన్ విత్ ది ఫోన్, ది అడిక్షన్ విత్ ది ఇంటర్నెట్ ఈజ్ మోర్ దాన్ ది డ్రగ్స్, మోర్ దాన్ ఎనీ హ్యాబిట్. ముందు వైసెస్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ని వైసెస్ అంటాం. మేము చదువుకునే కాలంలో, మా పెద్దలు వీళ్ళ కాలంలో వైసెస్ అంటే పెద్ద వైసెస్ అంటే మగాళ్ళకు ఉండే పెద్ద వైసెస్ ఏమున్నాయి తెలుసా మీకు? లిక్కర్ తీసుకోవడం, పేకాట ఆడడం, అక్రమ సంబంధం ఉండడం, దీన్ని వైసెస్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడుండే వైసెస్ ఏం తెలుసా మీకు? సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఈజ్ ది మెయిన్ వైస్. అంటే మీకు ఉండే బ్యాడ్ హ్యాబిట్స్లో సెల్ ఫోన్ వన్ ఆఫ్ ఇట్. ప్రతి పొలిటీషియన్, ఇప్పుడు మాట్లాడుతుండే ప్రతి పొలిటీషియన్ చెప్తున్నారు, యు ఆర్ కిల్లింగ్ యువర్ టైమ్ విత్ రీల్స్. చాలామంది అమ్మాయిలు కూడా, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా మార్నింగ్ లేస్తున్నట్లే ఒక రీలు, డ్రెస్ వేస్తున్నట్లే ఒక రీలు, లంచ్ ఏం చేస్తున్నామో ఒక రీలు. ఎవరికి పెడుతున్నారు ఈ రీల్స్ అన్నీ మీరు తీసి? ఎవరు పెడుతున్నారమ్మా? ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్. వాట్ ఆర్ యూ గెటింగ్ ఇన్ టర్న్? దానివల్ల మీకు వస్తుండే లాభం ఏం చెప్పండి? ఫాలోయర్సా? ఫాలోయర్స్ మీ జీవితాన్ని కాంక్రీట్ చేయగలరా? వెదర్ దే కన్స్ట్రక్ట్ ది యువర్ లైఫ్? మీ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళలేరు కదా. మరి మనం ఎందుకు కిల్ చేస్తున్నాం టైం? ఎంత యూట్యూబ్లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం మనం. షార్ట్స్, నిజంగా యూట్యూబ్ షార్ట్స్ అనేటివి ఒక డ్రగ్ అడిక్షన్ కంటే కూడా ఎక్కువ. ఎప్పుడైతే యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటావో నువ్వు, ఒక షార్ట్ నిడివి 90 సెకండ్ల నుంచి 2 నిమిషాల వరకు ఉంటుంది మ్యాక్సిమం. ఈ 90 సెకండ్లలో నువ్వు చూసేదాన్ని సైకలాజికల్గా నీ హార్మోన్స్ అన్నీ నీ బ్రెయిన్లో ఉండే ప్రతి హార్మోన్ని అవి ఉత్తేజపరుస్తాయి. వాట్ ది డ్రగ్స్ డూ? డ్రగ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఉత్తేజితాలు ఉన్నాయి, ఉద్రేకతాలు ఉన్నాయి, మత్తు కలిగించేటి ఉన్నాయి. అవునా? ఇన్ని రకాల డ్రగ్స్లో ఇది ఉత్తేజితం చేస్తుంది. సెరోటోనిన్ అనే హార్మోను ఎక్కువైపోతుంది, అంటే మీరు హైపర్ అయిపోతారు. ఒక షార్ట్ చూసి తృప్తి పడరు. స్క్రాలింగ్, వేలు ఇట్లే అంటుందా కంటిన్యూ. అది రాత్రి 11కి బిగిన్ చేశామంటే ఇట్ మైట్ ఎండ్ బై 4:30 AM ఇన్ ది మార్నింగ్. ఎంత బ్యాడ్ అడిక్షన్ అంటే యు ఆర్ రూయిన్డ్ బై యువర్ లైఫ్. ఎప్పుడు మీ లైఫ్ రూయిన్ అవుతుందో, ఎప్పుడు మీరు దేశానికి కన్స్ట్రక్టివ్గా ఉండరు, అంటే మీకోసమే కన్స్ట్రక్టివ్ అనుకుందాం, ఆ కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేస్తారు చెప్పండి? మీరు ఒక నిర్మాణాత్మక శైలిలో మీ జీవితాన్ని
మీరు ప్రయోజకులు కాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఏం చెప్పండి? ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఎందుకు మేడం ఏమైనా చెప్పారా? మరి ఇంటరాక్షన్ లేకపోతే జీవోత్సవాలు అంతే, శవాలతో మాట్లాడినట్లే కదా. మరి ఎందుకు మాట్లాడడం లేదు? మీ అప్రయోజకత్వం వల్ల కలిగే నష్టాలు ఏం చెప్పండి ఫస్ట్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సాకు. డూ యూ వాంట్ టు బికమ్ ఏ ఎంప్లాయీ? డూ యూ వాంట్ టు బికమ్ an ఎంప్లాయీ? నో. మరి ఏం కావాలనుకుంటున్నారు నాన్న? ఎంటర్ప్రెన్యూర్ అంటే దానికి ఏమేమి కావాలో చెప్పండి. కమ్యూనికేషన్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్ అయిపోతారా? నాకు చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నేను ఓన్లీ జడ్జిగా ఉన్నాను అంతే. ఎంటర్ప్రెన్యూర్ కావాలా? నాకు ఇష్టం ఎంటర్ప్రెన్యూర్ కావాలా, ఫ్లైట్ ఓన్ చేసుకోవాలా, కంపెనీలు పెట్టాలా అని. ఎట్లయితాం? ఏనన్నా క్యాపిటల్ యాడ్ నుంచి వస్తుంది. ఇవి శుద్ధపోకు మాటలు, ఇవన్నీ శుద్ధ వేస్ట్. మీరంతా మీ ఆలోచన సరళే శుద్ధ వేస్ట్. ఒక వ్యక్తి ఎంట్రప్రెన్యూర్ కావాలి, ఒక వ్యక్తి కంపెనీని పెట్టాలి, ఒక వ్యక్తి జీవితంలో ఒక దశలో ఉద్యోగి కావాలన్నా, ఉద్యోగాలు ఇచ్చేవాడు కావాలన్నా, ఎంప్లాయీ కావాలన్నా, ఎంప్లాయర్ కావాలన్నా, వీ హ్యావ్ టు డిసైడ్. దానికి ఎట్లా ప్రయత్నిస్తున్నాం అనేది మెయిన్ ఫ్యాక్టర్. అవునా? మనం ఏం ప్రయత్నిస్తున్నాం? మీ టీచర్లు అడిగే ప్రాజెక్ట్ వర్కే సరిగ్గా పెట్టరు, ఒకరిదొకరు కాపీ కొట్టుకొని వస్తారు. సరిగ్గా అడిగితే ChatGPTలో పెట్టేసి దాంట్లో ఏముంటే అది ప్రింట్ తీసుకొని వచ్చి ఇస్తారు, లేకపోతే డీప్సీక్ వాడతారు. ఇదే మీ జనరేషన్ అంతా నేర్చుకోండి. దొంగదారులు తప్పితే సరైన మార్గంలో కష్టపడేవాడిని నేను ఉన్నానని ఒక్కరు లేయండి, నేను మాట్లాడతాను. ఒక్కరు లేయండి. It itself shows that though India is having number 1 in youth population, the entire youth is none of use. ఇది సాడ్ కాదా? సాడ్ కాదు, సాడే కదా. అంటే మనం జీవోత్సవాలం. ఒక్కసారి ఆలోచించుకోండి. మీ అప్రయోజకత్వం వల్ల కలిగే నష్టం ఏమంటే, దేశానికి ఉపయోగపడే ఒక భారత పౌరుడు నిష్ప్రయోజకంగా తయారవుతున్నాడు. భారత పౌరులుగా మనం దేశానికి ఉపయోగపడాలా? నెంబర్ 2, మీ జీవితంలో మీకు కావలసిన కనీస అవసరాలు కూడా మీరు రీచ్ కాలేరు. ఒక గుడ్డ కొనలేరు, అన్నము తినలేరు, ఒక కుటుంబాన్ని పోషించలేరు. మీరు అప్రయోజకులు కావడం వల్ల మీరంటే ఎంతో ఇష్టపడి, ఎంతో మొక్కులతో, ఎంతో ప్రేమతో మిమ్మల్ని కనీ పెంచిన అమ్మా నాన్నని కూడా చూడలేరు. మీ తోబుట్టుల్ని చూడలేరు. మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యని చూడలేరు. మీరు మీ భార్య ఇష్టపడి కనిన పిల్లల్ని కూడా పెంచలేరు. దీన్నే అప్రయోజకత్వం అంటాం. ఇంత చదువు చదివి ఆ రేంజ్కి దిగజారడం అనేది అవసరమా? ఎప్పుడైతే మనిషి ఎదుగుతాడు, అది చిన్న వ్యాపారమైనా సరే, చిన్న ఉద్యోగమైనా సరే, పెద్ద వ్యాపారమైనా సరే, పెద్ద ఉద్యోగమైనా సరే, పర్చేజింగ్ కెపాసిటీ వస్తుంది. ఎప్పుడు పర్చేజింగ్ కెపాసిటీ వస్తుందో, ఎప్పుడు మనం సంపాదించే డబ్బుకి ఇన్కమ్ ట్యాక్స్ కడతామో, ఎప్పుడు సేల్ ట్యాక్స్ కట్టి GST, SGSTలు కట్టి మనం అవసరాలు తీర్చుకుంటామో, అప్పుడు దేశానికి కావాల్సిన డబ్బు మనం కట్టినట్టే కదా. మరి ఆ కెపాసిటీ రావాలంటే మీరేం చేయాలి? చెప్పినన్నా ఏం చేయాలి? ఆడబిడ్డలు కూడా చెప్పాలి చల్లే. ఏం చేయాలి? ప్రయోజకులు కావాలి. ప్రయోజకులు కావాలంటే ఏం చేయాలి? చదువు ఒక్కటే మార్గం కాదు. ఎవ్రీబడి షల్ హ్యావ్ an ఆబ్జెక్ట్, an ఎయిమ్. జీవితంలో నేను ఇది కావాలనే కోరిక ఉండల్లా, తృష్ణ ఉండల్లా,
దప్పిక ఉండల్లా, ఆకలి ఉండాలి. ఆకలి అంటే సాయంత్రం చికెన్ బిర్యానీ ఎక్కడ తక్కువ అని కాదు. జీవితంలో ఏం కావాలనే ఆకలి ఉండాల మనిషిలో. ఆ రోజు మీరు మనిషిగా ఎదుగుతారు, మీ కుటుంబానికి ఉపయోగపడతారు, దేశానికి ఉపయోగపడతారు. ఈ విధంగా మీరు ఎదగాలనే ఆలోచనతోనే ఒక యూత్ డేనే సెలబ్రేట్ చేసుకునేకి ప్రపంచమే గుర్తించి ఈరోజు నిర్ణయించింది. ఈరోజు మీరు ఒక యాంబిషన్ పెట్టుకోండి, లైఫ్లో ఒక ప్రతిజ్ఞ చేసుకోండి, దట్ ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ వాంట్ టు బీ ఏ సో అండ్ సో, ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ది నేషన్, ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ మై ఫ్యామిలీ, ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ది సొసైటీ టువర్డ్స్ పీస్, టువర్డ్స్ కన్స్ట్రక్టివ్ లైఫ్, ఎవ్రీథింగ్. మీరు అనుకోకపోతే ఈ యూత్, ఈ యంగేజ్ మళ్ళీ వెనక్కి రాదు నాన్న. ఏజ్ పెరిగే కొద్దీ ముసలాళ్ళం అవుతాము, ఏజ్ ఓల్డ్ అవుతాము, ఇంకేం ఉండదు. దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ఏ మోటివేషన్ ఆన్ దిస్ డే. ది అదర్ థింగ్ విత్ రిగార్డ్ టు యూత్ డే ఈజ్ టు గివ్ అవేర్నెస్ విత్ రిగార్డ్ టు సమ్ legislations. The things will be carried out by our legal aid defense councils. These legal aid defense councils are the ideal child of NALSA, Honorable NALSA. They had been brought into existence to defend the accused, who do not possess a capacity to get appointed an advocate on their behalf. These advocates will apprise you with regard to some legislation. After hearing the same, after getting awareness with regard to these legislations, you create awareness among your colleague students. Thank you. I thank the Honorable National Legal Service Authority and Honorable AP State Legal Service Authority, Honorable Chairperson cum Principal District Judge Dr. C. Amini Madam Garu, and I thank the Principal Madam of this college for accommodating us to participate in this event, and lastly I thank all of you for listening me peacefully, patiently, and with all kindness. I thank the Almighty. Thank you very much. Thank you, sir.